వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమా రావి. జనరల్గా కాంప్లెక్స్లు వింటుంటామండి. ఏం కాంప్లెక్స్? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్. అవతల వాళ్ళు మన మీద రోప్ జమాయిస్తుంటే వాళ్ళకి సుపీరియారిటీ కాంప్లెక్స్ అని, మనం ఏదైనా ఆఫర్ చేసినా ఏదైనా చేసినా సిగ్గుతో ఒదిగిపోయి పర్వాలేదండి నాకు రాదండి అయ్యో నేను చిన్నతనంగా ఫీల్ అయ్యే వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని క్యాజువల్గా వాడేస్తామండి. మనకి ఏ కాంప్లెక్స్ ఉందో, కొన్ని విషయాల్లో సుపీరియారిటీ కాంప్లెక్స్, కొన్నిట్లలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, కొన్ని చోట్ల కాంబినేషన్ కాంప్లెక్సెస్ జరుగుతూ ఉంటాయి, అందరికీ ఉంటుంది. అయితే ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్ని పక్కకు పెడతామండి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురించి మాట్లాడదాం. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఆత్మ న్యూనతాభావం. నేను తక్కువ, నాకేం చేత కాదు, నాకేం తెలీదు, నేను దద్దమని చవటని, ఇలాంటి భావాలు. సరిగ్గా చేయగలను లేదు, అసలే నాకు సరిగా రాదు, నేను చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదు, చిన్నప్పుడు సరిగ్గా ఎవరు నన్ను గైడ్ చేయలేదు, నాకే సరైన గైడెన్స్ దొరికితే నేను ఎలాగ ఉండదని గైడెన్స్ దొరకలేదన్న దిగులు, నలుగురిలో చిన్నబుచ్చటం వల్ల ఎవరైనా దానివల్ల సింకింగ్ ఫీలింగ్ వస్తే మనకు ఒక కుంగుబాటు వచ్చేస్తుంది. దాంతో మనం ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురైపోతాం. చాలామంది ఏం చేస్తారంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సహజంగా వాళ్ళలో ఉంటుంది పాపం, ఏం చేస్తాం, ఏదో పరిస్థితులు అలా ఉంటాయి కదా. అయితే ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురయ్యి ఏదైనా 2-3 వ్యవహారాల్లో కొంచెం ఇదిగా ఉన్నారనుకోండి, అప్పుడు ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ని తెచ్చుకోవాలని భావిస్తారు. దీన్ని దాచటానికి దాన్ని చూపిస్తూ ఉంటారు. నువ్వు ఇన్ఫీరియర్గా ఉన్న విషయంలో నువ్వు ఎప్పుడూ ఇన్ఫీరియర్గానే ఉంటావు. మనం చేయాల్సింది ఏంటి? సుపీరియర్గా ఉన్నట్టు ప్రదర్శించడం కాదు, మనలో ఉన్న ఇన్ఫీరియర్ థింగ్ని పోగొట్టుకోవాలి, ఆత్మ న్యూనతా భావాన్ని పోగొట్టుకోవాలి. అయితే ఇప్పుడు మన పెద్దవాళ్ళ సంగతి అయితే ఇట్లా అండి, పిల్లల్లో ఆత్మన్యూనత కూడా కనపడుతుంది. పిల్లలు సిగ్గుపడతారు, మొహమాట పడతారు. సహజంగా ఎవరైనా కొత్త వాళ్ళు రాగానే గబుక్కుని వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, ఎత్తుకోవడానికి చేతులు తెప్పితే వెళ్ళరు, పిలిస్తే వెళ్ళరు, పేరు చెప్పమన్నా కూడా మొహమాట పడతారు, తల్లి కొంగుపుచ్చుకుంది వెనక్కి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు, మాట్లాడకుండా ఉంటారు. ఇది పిల్లల్లో సహజంగా ఉండే సిగ్గు, కొత్త. కొంచెం 10-12 ఏళ్ళు వచ్చిన పిల్లలు, వీళ్ళకి ఏంటంటే నేను చేయలేనని, నాకు చేత కాదని క్లాసుల్లో వెనకబడిపోతూ ఉంటారు. ఇది ఎందుకు వస్తుంది? రకరకాల కారణాలు ఉన్నాయండి పిల్లల్లో ఆత్మన్యూనత రావటానికి. మనకి 2-3 పిల్లలు ఉంటే మనం ఓ పిల్ల దానికి వచ్చు నీకు రాదు అని మనం క్యాజువల్గా అంటాం. ఇది పిల్లల్ని చెడగొట్టాలన్న ఉద్దేశం మనకేం ఉండదు. 2 పిల్లలు ఉంటే పెద్దమ్మాయికి అన్నీ వచ్చు, చిన్నమ్మాయికి ఏం రాదు. పెద్దబాబు బాగా చేయగలుగుతాడు, చిన్నవాడికి రాదు. వీడికి రాదు కాబట్టి వీడికి ఏ పనులు చెప్పకుండా అన్ని పనులు పెద్దవాళ్ళకే చెప్పడం, ప్రతి బరువు పెద్దవాడి మీదకే వేస్తాం. చిన్నవాడికి రికామీగా కొంతమంది ఏమో సాధారణంగా ఉండే పిల్లలు వాడు రికామీగా ఉండి ఏ బాధ్యత తీసుకోకపోవటం అనే సమస్య వస్తుంది కొంతమందిలో. ఇంకొంతమందిలో నేను ఎందుకు పనికిరాను, ఎప్పుడు వీళ్ళు వాడినే చేస్తారు, నాకు ఏదీ రాదు అనే భావానికి ఆత్మన్యూనతకి లోనవుతాడు ఇంకొకడు. ఇప్పుడు మనం 2 ఉన్నప్పుడు పిల్లలనే కాదు, 2 వ్యక్తులు ఉన్నప్పుడు కూడా ఇది జరుగుతుంది. పిల్లల్లో వచ్చే సమస్య ఏంటంటే వీళ్ళు నేర్చుకోలేకపోతారు, ఏది తమంతట తను డెవలప్ చేసుకోలేకపోతారు. నువ్వు ఒక్కడివే వెళ్ళదు, అన్నయ్య వస్తాడు నీకు తోడని చెప్పటం. నువ్వు ఒక్కడివైతే సరిగ్గా చేయలేడు, మొదటిసారి చేయలేడు, రెండోసారి చేయలేడు, 4-5 సార్లు చేస్తే వాడికే వస్తుంది. కొన్నిటికి వదిలిపెట్టేయాలి. ఈ వదిలిపెట్టలేకపోతాం, మనకు తెలీదు. మనం ఏమనుకుంటాం అంటే వీడికి రాదు కదా, వీడికి రాదు, వాడు మెతక, పిల్లాడు అమాయకుడు, వాడికి చేత కాదు. పెద్దాడైతే కొంచెం ధైర్యంగా వాడు గట్టిగా అన్నీ చేసేయగలడు, పరిస్థితిని హ్యాండిల్ చేయగలడని చిన్నపిల్లాడికి పెద్దవాడిని తోడు చేస్తూ ఉంటాం. లేదా చిన్నపిల్లకి పెద్ద పిల్లల్ని, ఆడపిల్లల్ని తోడు చేస్తాం. ఇంకో చోట ఇంకో రకంగా ఉంటుంది. పెద్ద పిల్లలే మెతగ్గా ఉంటారు, మృదు భాషలుగా ఉంటారు, ఎక్కువగా మాట్లాడరు, మెతగ్గా ఉంటారు. చిన్నపిల్ల చిచ్చర పిడుగు. ఈ పిడుగుని ఈ మెతక దాని పక్కన కూర్చోబెడితే చిన్నపిల్ల అన్నీ సమర్థించుకొచ్చేస్తుంది. అక్కని బయటికి తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే చెల్లెలకి ఫోన్ చేస్తుంది అక్క. మా పెద్దమ్మాయి తనంతా తను ఏం చేయదండి, అన్నీ వాళ్ళ చెల్లెలు సలహా తీసుకుంటుంది. దాని బట్టల సెలెక్షన్ కూడా చెల్లెలే చేస్తుంది. ఇవి మనం మొదట్లో అలవాటు చేస్తామండి చిన్నప్పుడు. మనకు కూడా ఇలాంటి అలవాట్లే ఉంటాయి. మనం కూడా, నేను కూడా మా అక్కయ్యల మీద డిపెండెంట్గానే ఉండేదాన్ని. ఎవరో ఒకళ్ళు చూస్తారు మమ్మల్ని, ఎవరో ఒకళ్ళు ఉండాలి పైన. ఈ భావాలు ఉంటూ ఉంటాయి. క్రమంగా ఒక్కొక్కళ్ళలో ఇలాంటివి ఎలా డెవలప్ అవుతాయంటే, నాకేమీ చేత కాదు, మా చెల్లి గ్రేటు, లేదా మా అక్క గ్రేటు, అన్నయ్య గ్రేటు, నేను దద్దమ్మని. క్రమంగా నేను దద్దమ్మనితో పాటు అమ్మ నాన్ననే నన్ను దద్దమ్మని చేశారనే భావం ప్రబలం అవుతుంది.
వాళ్ళ వల్లే నాకు ఈ ఆత్మన్యూనత వచ్చిందనిపిస్తుంది. ఇవి భలే కష్టసాధ్యమైన సంగతులండి. మళ్ళా ఇందులో నుంచి ఇంకొక వ్యవహారం ఉంది. పెద్ద పిల్లలు పెళ్ళిళ్ళు చేసినప్పుడు అమ్మా, నాన్న బలంగా, ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటారు. మొదటి సంతానం అంటే కొంచెం ఎర్లీ ఏజ్‌లో పుట్టేస్తారు కదా! చివరి వాళ్ళ దగ్గరికొచ్చేసరికల్లా ఏమీ సాగవు. దాంతో వాళ్ళని బాగా చూసారు, నన్ను బాగా చూడలేదు అనిపిస్తుంది. పెద్ద పిల్లలకి బర్త్‌డేలు చేసి చిన్న పిల్లలకి చేయలేకపోతారు. లేదా పెద్ద పిల్లల్ని పెద్ద చదువులకి పంపించకుండా తొందరగా పెళ్ళిళ్ళు చేసేసి చిన్న పిల్లల్ని పై చదువులకి పంపేస్తారు బాగా. పెద్దమ్మాయిని అన్నిటికీ కంట్రోల్ చేస్తారు. రెండో అమ్మాయిని అన్నిటికీ వదిలేస్తారు. అవకాశాలు ఆ రోజున్న పరిస్థితి మనం ఏది ఆలోచించి చెయ్యం. జీవితం ఇలా పోతూ ఉంటుంది అంతే. ఇందులో వాంటెడ్లీ నాకు 2 పిల్లలున్నా ఒక్క పిల్లంటే నాకిష్టం, రెండో పిల్లంటే నాకిష్టం లేదని ఏ అమ్మ, ఏ నాన్న అనరు. ఎవ్వరు వాంటెడ్లీ చెయ్యం. అట్లా జరిగిపోతుంది. కానీ ఈ జరిగిపోయే వ్యవహారము ఈ పెంచబడిన సంతానంలో ఆత్మన్యూనతకి కారణం అవుతుంది. ఇది పెద్దయ్యాక వాళ్ళని డిప్రెషన్ వైపుకు నెట్టేస్తుంది. నన్ను చిన్నప్పుడు సరిగ్గా చూడలేదు అన్న భావం నుంచి బయటికే రారండి చాలామంది. బయటికే రారు. మా అమ్మ నన్ను సరిగ్గా చూడలేదు, మా అమ్మ నన్ను బాగా చేయలేదు. నేను ఒకరి దగ్గర ఒక వాక్యం కూడా విన్నాను. నేను అన్వాంటెడ్ చైల్డ్‌ని మా అమ్మ ఎప్పుడు చెప్పేది. మా అమ్మకి నన్ను కంటమే ఇష్టం లేదు. తల్లులు క్యాజువల్‌గా చెప్పిన మాటలు పిల్లలు ఎంత పెద్దగా తీసేసుకుంటారో దాన్ని మర్చిపోరసలు. ఆ అమ్మ తనని కన్నదని, కష్టపడి 9 నెలలు మోసిందని, కష్టపడి కన్నదని, తన్నెత్తుకు పెంచిందని, పాలిచ్చి పోషించిందని, అందరితో పాటే తనకి చదువు చెప్పించిందని, తనకి అన్నీ చేసింది అమ్మ. కానీ అమ్మ అన్న మాటలు భలే బాధిస్తాయి. ఇప్పుడు బాధించకుండా ఉంచటం, ఆత్మన్యూనతకి లోనవ్వకుండా ఉంచటానికి మనం ప్రయత్నం చేయాలి ఒకటి. ఆత్మన్యూనతకి లోనవ్వకుండా ఉండాలి రెండోది. ఈ 2 పాయింట్లు చాలా అవసరమండి. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఈ ఆత్మన్యూనత, నేను చాలా తక్కువ, నన్ను సరిగ్గా చేయలేదు, నా బ్రాటప్ బాగుండలేదు అనే భావం మన్ని పైకి ఎదగనివ్వకుండా చేస్తుంది. ఎవ్వరు ఏం చేసినా వీళ్ళు ఈ సరిగ్గా చేయట్లేదేమో, నన్ను వీళ్ళు తగ్గించేస్తున్నారేమో అన్న దృక్పథంలోంచే చూస్తాం. ప్రతి వాళ్ళని ఇలా చూడడంలో మునిగిపోయి మన జీవితంలో ఎదగటం మానేస్తాం. మన జీవితానికి ఏం కావాలో తెలుసుకోవటం మానేస్తాం. పిల్లల్లో ప్రెషర్స్ ఎక్కువ. వాటి వల్ల ఏమవుతుంది, ఆడపిల్లలకి రకరకాల శారీరక సమస్యలు వచ్చేస్తాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ప్రెషర్కి గురవటం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని వింటూ ఉంటాం. డాక్టర్లు చాలామంది చెప్తున్నారు. అవునో కాదో అది పక్కకు పెట్టండి. ప్రధానమైంది మన ఎదుగుదల కుంటుపడిపోతుంది. మనం ముందుకెళ్ళలేకపోతాం. ప్రతి వాళ్ళు అదేమి ఆవిడెవరిలాగానో కల్పనా చావ్లాలాగా అక్కడెక్కడో ఎగిరేయలేరు. ఇంకొకళ్ళు ఎవరు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి ఏదో గొప్ప పేర్లు తెచ్చుకోలేకపోతారు. కానీ మన జీవితానికి కావలసిన ఎదుగుదల మనకు కావాలి కదా! మనకి కావలసిన విజయం మనకు కావాల్సిందే తప్పకుండా. మనము ఉద్యోగస్తులుగా, వ్యాపారస్తులుగా కాకపోతే భార్యగానో, తల్లిగానో సక్సెస్ అవ్వాలి. అంటే మన కంపానియన్ని సంతోషంగా ఉంచగలగాలి, మన ఇన్లాస్ని, మన ఫ్యామిలీని బాగా చూసుకోగలగాలి, తర్వాత మన పిల్లలకి సరైన దిశానిర్దేశం చేయగలగాలి. ఈ ఆత్మన్యూనతతోటి, ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి మనం సరిగ్గా చేయలేకపోతాం. ఇవే కాకుండా మనకి ఇంకా చాలా ఉంటాయి. చుట్టుపక్కల వాళ్ళని ఎవరినైనా, లేదా మన కజిన్స్లో, మన ఇళ్లల్లోనే మన అక్కయ్యలు, మన తమ్ముళ్ళు, వాళ్ళందరూ బాగున్నారు, నేను బాగుండలేదు, వాళ్ళకి సంపాదన ఉంది, నాకు లేదు. ఈ భావాలతోటి కూడా మనం దిగిపోతూ ఉంటాం, కుంగుబాటకి లోనవుతాం. దానివల్ల ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతాం. దాని ప్రభావం మన కంపానియన్స్ మీద, మన పిల్లల మీద పడుతూ ఉంటుంది. కుంగుబాటుకి లోనవ్వకుండా ఉండడం ఎలా అంటే, దీనికి ప్రధానంగానండి ఎవరి జీవితం వాళ్ళది. ఇక్కడ మనం వేదాంతం అవలంబించాలి. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి ప్రయారిటీ వాళ్ళది, ఎవరి అవకాశాలు వాళ్ళవి. ఫస్ట్ చైల్డ్ కడుపులో ఉన్నప్పుడు చిన్న ఊంబు ఉంటుంది, ఎక్కువ ప్లేస్ ఉండదు. మొదటి బిడ్డకి ఎక్కువ స్థలం ఉండదు. రెండో బిడ్డ, మూడో బిడ్డ దగ్గరికి వచ్చేసరికల్లా బేబీకి బాగా మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పెద్ద అబ్బాయి మూవ్ అవ్వలేదు కాబట్టి రెండో వాడిని మూవ్ కావద్దని మనం అనగలమా? అనలేకపోతాం, అనలేం. సహజంగా జరిగిపోతుంది. ఇది సహజమైనది అని మనం గుర్తించాలి. నన్ను చదివించలేదు, మా తమ్ముడిని బాగా చదివించారు. మనం పాత సినిమా కథలు చూడండి, అన్నయ్య వ్యవసాయం చేస్తూ తమ్ముళ్ళని చదివిస్తూ కనిపిస్తాడు. తమ్ముళ్ళని కష్టపడి చదివిస్తారు.
లేదా ఆఖరి పిల్లల్ని బాగా చదివించి పెద్దవాళ్ళని పనులలో ప్రవేశపెడతారు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతామంటే ఎలా కుదురుతుంది? మన అవకాశం ఇది, వాడి అవకాశం అది. ఇది మనం తెలుసుకోవాలి. అమ్మా నాన్న తేడాగా చూశారని భావించద్దు. ముందు మీరు ఈ కుంగుబాటులో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేయాలి. ఆత్మన్యూనత అనేది ఎదుగుదలకి చాలా పెద్ద అవరోధం అండి. ఎలాగంటే ఒక చిన్న గింజ మీద, మొలకొస్తున్న దాని మీద పెద్ద 10 కేజీల రాయి పెట్టినట్టే. అదే మీరు మర్రి చెట్టు మొదట్లో ఓ పెద్ద 10 కేజీలు రాయి పెట్టారనుకోండి, ఈ మర్రి చెట్టు ఊడలతోటి తోసి అవతల పారేస్తుంది. మనం ఎదిగాక ఏం పర్వాలా, ఎదిగాక ఏం అవ్వదు, మనం కుంగుబాటుకు లోనవ్వం. మళ్ళీ మనం రిపేర్ చేసుకుంటూ ఉంటాం. మనసుని రిపేర్ చేయండి. నాకు అప్పుడు అవకాశాలు రాలేదు, నేను చిన్నగా ఉండిపోయాను, ఇప్పుడు నాకు అవకాశం ఉంది, నేను ఇప్పుడు ఎదుగుతాను అని ప్రయత్నించండి. మనంతట మనం ఎదగడానికి ప్రయత్నం చేయండి. మా అమ్మ నాన్న సరిగ్గా చేయలేదు, లేదా మా అక్క బావ బాగా చూడలేదు, మా అన్నయ్య సరిగ్గా చేయలేదు, నా చిన్నప్పుడు మంచి స్కూల్లో చదవలేదు, చిన్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోలేదు. ఇప్పుడు నేర్చుకోవట్లా మనం? చిన్నప్పుడు కార్ డ్రైవింగ్ రాదు, మనకు అసలు కారే లేదు, మనకి 50 ఏళ్ళు వచ్చాక కార్లు కుదురుతున్నాయి, నేర్చుకుంటున్నాం మనం. అట్లా దీన్ని తీసుకోండి. ఈ కుంగుబాటుకి మీరు లోనవ్వద్దు. పిల్లలని ఇటువైపుకి పోనివ్వకుండా చూడండి. మనకు అర్థమైంది అనుకోండి, పిల్లలు ఎక్కడ ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నారో ఆ విషయంలో ఫీల్ అవ్వనివ్వకండి. చెప్పండి, వాళ్ళకి అర్థమయ్యేలాగా దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడండి. మీకు గనక సింకింగ్ ఫీలింగు ఇలాంటి భావాలు ఉంటే ఎవరితోటైనా ఒక మంచి కంపెనీ చూసుకుని చక్కగా ఓపెన్గా మీ భావాలని బయట పెట్టండి. లోపల అణుచుకున్న కొందికి నొప్పిగా ఉంటుంది. నా మెథడ్ అయితే ఓల్డ్ మెథడే. రాసుకోండి, రాయండి. రాసాక ఇవన్నీ కాగిత ముక్కలుగా వెళ్ళిపోతాయండి బయటికి. బరువులు తొలగిపోతే మనం ఈజీగా జీవితంలో మార్పును సాధించగలుగుతాం, జీవితంలో బెటర్మెంట్ని సాధించగలుగుతాం, మంచి హ్యూమన్ బీయింగ్గా ఉండగలుగుతాం. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడేవాళ్ళు పోట్లాటకోరులుగాను, ఏదైనా మానసికపు అనారోగ్యం వైపుకి వెళ్ళిపోతూ ఉంటారు, గయ్యాళులుగా ఉంటారు. గయ్యాళులందరూ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నవాళ్ళు కాదండి. గయ్యాళతనం ఉన్న వాళ్ళలో 50% ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యేవాళ్ళే. గమనించండి, మీ చుట్టుపక్కల కూడా కనిపిస్తారు. ఒకవేళ మనకే గయ్యాళతనం ఉంటే మన ప్రాబ్లం ఏమిటి, అసలు నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను అనేది బేరీజ్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని జయించండి. మీరు విజేతలు కావడానికి మార్గాన్ని సుగమం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం ఒకటి అనుకుంటాం కానీ ఇంకోటి జరుగుతుంది. ఎట్లా అంటే చాలా డిమాండ్ ఉంది అనుకొని ఒక కోర్స్ ఏదో జాయిన్ అవుతాం, చాలా కష్టపడి అన్ని రకాల కష్టాలు పడి చదువుకుంటాం. తీరా చూస్తే దానికి డిమాండ్ తగ్గిపోతుంది, అంటే సరైన అవకాశాలు రావు. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి. ఇంక ఇంతే అయిపోయింది, ఇంకా నేను ఎప్పుడు ఇంతేనా, నేను అంత దురదృష్టవంతున్నా, నేను ఎక్కడికి కాలు పెడితే అక్కడ ఇట్లాగే అయిపోతుంది, రకరకాలుగా మనకి మనమే అనేసుకుంటూ ఉంటాం. ఎట్లా బయటపడాలంటే ఎట్లా, ఇలాంటి సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి? అంటే ఇది అందరికీ జరిగేది, ప్రపంచంలో ఇదే జరుగుతూ ఉంటుంది. ప్రతి విషయం కూడా అంతే. ఏదైనా సరే కొన్నాళ్ళ తర్వాత ఏ కోర్సుకైనా డిమాండ్ తగ్గుతుంది. ఒక కొత్త కోర్సు, ఒక కొత్త విషయం, అందరూ దాని వెనకాల పెడతారు. బోల్డ్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది. అందరూ ఒకదాని మీదే పడితే అవకాశాలు ఎలా ఉంటాయి? అంతమందికి అవకాశాలు రావు కదా. బ్రైట్గా ఉన్న వాళ్ళకి లేదా లక్ ఉన్న వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. ఒక్కొక్కసారి బ్రైట్గా ఉన్న పిల్లలు కూడా పాపం అవకాశం రాక, అదృష్టం లేక, ఆ టైంలో వీళ్ళకి ఏదో ఇబ్బందో సబ్బందో వచ్చి ఆ సరైన అవకాశాన్ని చేజిక్కించుకోలేకపోతారు, నిరాశకి గురవుతారు. ఇప్పుడు ఈ నిరాశకి గురయ్యి అక్కడే ఆగిపోతే జీవితం ఎట్లా? మళ్ళీ ముందుకెళ్ళాలంటే ఇప్పుడు కాలం ఎప్పుడు ఒక తీరుగా ఉండదు, కాలాలు మారిపోతూ ఉంటాయి. మనం ఎండాకాలం బాబో ఎండ తట్టుకోలేకపోతున్నాం, ఈ ఎండ నుంచి ఎలాగా అని ఈ ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి జూలై దాకా అమ్మో ఎంత బాధపడిపోతామో. జూన్ చివరికి వచ్చేసరికి పిచ్చి వేరేది, ఎండలు ఎప్పుడు పోతాయిరా దేవుడా అనిపిస్తుంది. చిటుక్కుని మాన్సూన్స్ అంటారు, వాన వచ్చేస్తుంది. ఇక వానలు పడి 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 వినాయక చవితి పందిళ్లలో కూడా వాన పడతాయి. దౌర్భాగ్యపు వానలు ఎప్పటికి పోతాయో, పడాల్సిన చోట పడవు, పందిళ్లలో పడుతున్నాయని తిట్టుకుంటాం. ఎప్పుడు వాన పోయి చలి వచ్చేస్తుందో తెలియదు. చల్లగా చలి వచ్చేస్తుంది, అయ్యో వాన వస్తే ఒక దుక్కి వాన పడితే బాగుండని కోరుకుంటుంటాం. వానాకాలం పోతుంది, చలికాలం వచ్చేస్తుంది. చలికాలం ఒక 3-4 నెలలు, మధ్యలో పండగలు, కార్తీక మాసం, ఒక మార్గశిర మాసం, ధనుర్మాసం, సంక్రాంతి పండగ అయ్యేసరికి ఫిబ్రవరి సగబడి పడకుండానే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలు పెడతాడు. ఇక అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్.
ఏదైనా నిలబడిందా? ఏదైనా నిలబడుతుందా? 6 ఋతువులు ఉన్నాయి. ఋతువులు నిలబడవు, కాలాలు నిలబడవు, ఏది నిలబడదు. ఎందుకు ఇవాళ ఈరోజు చాలా అత్యద్భుతంగా ఉంది ఈ పూట మంది. ఉంటుందా? కొన్ని గంటల్లో ఇది గతంగా మారిపోతుంది. ఎప్పుడు భవిష్యత్తు మీద ఆశతోటే వ్యక్తులు పనిచేయాలి. ఎందుకంటే ప్రతిసారి భవిష్యత్తు మనదే కావచ్చు. ఆ ఆశతోటి నువ్వు పనిచేస్తుంటే ఇది కాకపోతే ఇంకో దానికోసం, దీని తర్వాత ఇంకొకటి. ఈ కాలం మార్పు మీద ఒక చిన్న పిటకథ చెప్తాను చూడండి. ఒక రాజ్యంలోనట బాగా ఎక్కువ చెట్లు మొక్కలు అడవులు ఉన్నాయి. బాగా ఇప్పట్లాగా లేదనమాట. కొంచెం సస్యశ్యామలంగా ఉండేది ఆ ప్రాంతం. అయితే రాజుగారికి 4 అబ్బాయిలు ఉన్నారు. అయితే ఈ రాజుగారి పెద్ద అబ్బాయి ఎవరో ఒక సైనికుడి దగ్గర నుంచి ఇది మనకు సమీపంలో ఉన్న అడవిలో ఎర్ర పువ్వుల చెట్టు చాలా అద్భుతంగా ఉంటుందని, కెంపుల్ లాంటి పువ్వులు పూస్తాయని, ఆ పువ్వులు చూడని వాడి జన్మ, వాడి కళ్ళు వృధా అని విన్నాడు. వాటిని దానంత సౌందర్యవంతమైన చెట్టు, దానంత అందమైన పువ్వు ఇంకొకటి లేదని చెప్పాడు సైనికుడు. ఎర్రపువ్వుల చెట్టు చూస్తే అదృష్టం కలిసి వస్తుందని ప్రజా నమ్మకం కూడా. అయితే ఈ రాజుగారి అబ్బాయి నేను ఆ అడవికి వెళ్ళి ఎర్రపువ్వుల చెట్టు చూసొస్తానని వాళ్ళ నాన్నని అడిగాడు. కెంపులు విచ్చినట్టుగా ఉంటాయట ఆ మొగ్గలు విచ్చితే. చెప్పేసరికల్లా వాళ్ళ నాన్న అన్నాడు, సరే నీ ఇష్టం అన్నాడు. రాజుగారి అబ్బాయి అడవిలోకి వెళ్ళాలంటే, అడవి కొంచెం దుర్గమంగా ఉంటుంది, ఒక రథం తయారు చేయించారు ప్రత్యేకంగా. ఆ రథం తోలుకుంటూ ఈ అబ్బాయి వెళ్ళాడు. ఓ సైనికుడు కూడా ఉన్నాడులే, కొంతమంది ఒకళ్ళిద్దరు తోడుంటారు, ఒక్కడే వెళ్ళి ఉండడు, ఓ 3-4 వెళ్ళారు. వెళ్ళాక బాగా డీప్ లోపల అడవిలోకి వెళ్ళిన తర్వాత ఒక నల్లటి చెట్టును చూపించి సైనికుడు అన్నాడు, ఇదే ప్రభు ఎర్రపూల చెట్టు అన్నాడు. అది మోడు, నల్లగా దుక్కలాగా ఉంది, దానికి ఎక్కడా పువ్వు కాయ ఏమీ లేవు, ఒట్టి మోడుగా ఉంది. ఇదేం చెట్టు రా అన్నాడు. ఇదే ప్రభు చెట్టు అన్నాడు. తనకి చాలా ఇష్టం. ఇదేమిటి ఇదే, దీనికి పూస్తాయి ఆ పువ్వులు పూస్తే మాత్రం ఇంత దుఃఖలాగా ఇంత నల్లగా ఇలా పిచ్చిగా ఉన్న చెట్టు, పైగా ఎండకి ఎండిపోయి అంత నెర్రెలు విచ్చినట్టుగా ఉన్న ఈ చెట్టు అందమేమిటి, దీని గురించి వాడెవడో చెప్పటం ఏమిటి, నేను రావటం ఏమిటి, ఈ రథం కూడా తయారు చేయించుకున్నాను, పని పట్టలేనట్టని చిచి అని వెనకొచ్చేసాడు. కొద్ది రోజులు పోయాక ఆ సైనికుడు వంతుల వారీగా చిన్నరాజు గారి దగ్గరకు వచ్చాడు. 2వ కుర్రాడు విన్నాడు. విని ఆ చెట్టును చూసొద్దామని వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా అప్పుడే చిగురు పెడుతున్న నల్లటి మొద్దు లాంటి చెట్టు కనపడింది అతనికి. ఈ చెట్టుకి పువ్వులు ఎలా పూస్తాయి, ఇది ఎట్లా ఉంది, ఎండిన మోడు ఇప్పుడే చిగురిస్తుంది, ఎర్ర ఎర్ర చుక్కలాగా చిన్న చిన్నగా ఆకుపచ్చగా పింక్గా చిగురులు ఎలా ఉంటాయి, చిగురుస్తున్న చెట్టు, దీనికి ఎర్ర పూలు ఉంటామేమిటి అని చెప్పి అతను కూడా వెనక్కి వచ్చేసాడు. ఇంకొక కొద్ది రోజులు పోయాక 3వ కుర్రాడు వెళ్ళాడు. ఈసారి ఆ నల్లటి చెట్టు నిండా పచ్చగా పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి. ఆకుపచ్చటి చెట్టు, అది నల్ల చెట్టు కాదు, ఆకుపచ్చగా ఉన్నాయి. ఈ ఆకుపచ్చటి ఆకులు ఉండే చెట్టుకి ఎర్ర పువ్వులు ఎట్లా పూస్తాయి? ఆకులు చూస్తే ఇంతంత పెద్ద పెద్ద ఆకులు, దీనికి పువ్వులు పూసే రకంగా కూడా లేదు, ఏదో మొద్దు. బహుశా దీన్ని కట్ చేసుకుంటే ఏదైనా చెరుకుకి, వంట చెరుకు ఏదైనా బాధలకి వాటికి ఉపయోగపడుతుందేమో. దుకలా ఉంది చెట్టు. పువ్వులు పూయాలంటే ఒక నాజుకుతనం ఉండద్దు చెట్టులో, దీనికి ఏది, ఆకులు చూస్తే ఇంతంత ఉన్నాయి, చీచి అని 3వ అబ్బాయి కూడా వచ్చేసాడు. ఇంకా కొన్నాళ్ళు బాగా గడిచాక ఆఖరి అబ్బాయి కూడా కొంచెం ఉత్సాహవంతుడు. అతను ఓ 3-4 స్నేహితులతో కలిసి వెళ్ళాడు. ఇతను వెళ్ళేసరికి ఆ చెట్టు నిండా ముదురు గులాబీ రంగులో, కెంపుకి దగ్గర రంగులో విరగబూసేసిన ఎర్ర పువ్వులు కనపడ్డాయి. ఇక సంతోషం పట్టలేకపోయాడు. ఆకుపచ్చటి చెట్టు, దాని నిండా ఎర్రటి పువ్వులు, మొగ్గలు, పువ్వులు, అసలు ఎంత కళ్ళకి ఇంపుగా ఉందంటే కన్ను ఆ చెట్టు మీద నుంచి బయటికి రాలేదట. సాయంకాలం చీకటి పడేదాకా ఆ చెట్టు దగ్గరే గడిపాడు అతను. ఇంటికి వచ్చాక రాత్రి భోజనాలకి చాలా ఉత్సాహంగా అందరితో కలిసిపడి, నేను వాళ్ళ ఎర్ర మొగ్గలు పువ్వులు పూసే చెట్టును చూశాను, ఎంత బాగుందో అన్నాడు. అయితే వాళ్ళ నాన్న అన్నాడు, నేను చూశాను, ఒట్టి మొద్దురా, అక్కడ ఏమీ లేదన్నాడు. 2వ చిగురుంది అంతేగాని దానికి పువ్వులు లేవన్నాడు. 3వ అతను ఆకుపచ్చ చెట్టు రాది, మొగ్గలు ఉంటావేంటి, నువ్వు ఎట్లా చూసావు? ఒకళ్ళలో ఒకళ్ళు బాధించుకున్నారు. కుర్రాడు అన్నాడు, నేను వెళ్ళాను, నాతో పాటు 4 సైనికులు వచ్చారు, మీరు ఎవరినైనా చూడండి, వాళ్ళ కళ్ళల్లో కూడా ఆ ఎరుపు కనబడుతుంది, ఇంకా కంట్లో నుంచి నాకు ఆ ఎరుపు పోలేదంటాడు. 3వ వాడు అంటాడు, పచ్చదనం పోలేదు, చాలా గ్రీన్గా ఉంది, పెద్ద పెద్ద ఆకులు అంటున్నాడు 3వ వాడు.
అసలు ఆకా పువ్వా దాని మొహం దానికి ఏముందిరా ఒట్టించ ముద్దల్లే ఉంది, ఏమీ లేదు, అంతా నెర్రలు విచ్చిపోయి పగుళ్ళు విచ్చి పెద్ద చెట్టు, వేస్ట్ చెట్టు అంటున్నాడు 4వ పెద్ద అబ్బాయి. వీళ్ళు మాట్లాడుకుంటుంటే భోజనం చేస్తున్న వాళ్ళ నాన్న చెప్పాడు, నాయన ఈ 4 ఒకటే చెట్టురా, కాలాలని బట్టి చెట్ల స్వరూపం ఉంటుంది, జీవితం కూడా అంతే. 3గా ఉన్నది జీవితం చిగురిస్తుంది, తర్వాత ఆకులేస్తుంది, చివరి దశ ఏంటి, పువ్వు పూయటమే. మళ్ళీ రిపీట్ అవుతుంది. కొంతకాలం పోయాక పువ్వులు రాలిపోతాయి, ఆకులు రాలిపోతాయి, చెట్టు మోడైపోతుంది. మోడు మళ్ళీ చిగురుస్తుంది, ఆకులు పెడుతుంది, తర్వాత మొగ్గలేసి పువ్వులు విడుస్తుంది. సహజంగా జరిగేది. కాలం మారటం అంత సహజంగా జరుగుతుంది. నువ్వు తొలి దశలోనే దీన్ని చూసి అయ్యో ఇక్కడ ఏమీ లేదు అని నిరాశపడ్డావా, నువ్వు చివరి దశ అయినటువంటి ఆ ఎర్ర పువ్వుల సౌందర్యాన్ని ఆస్వాదించలేవు. మొదటి దశ నుంచి తర్వాత దశకు వెళ్ళటానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయాన్ని నువ్వు ఖచ్చితంగా పాటించాలి. దాని వెనకాల వెయిట్ చేయాలి. దానికోసం నీ సమయం వచ్చేదాకా నువ్వు ఓపికగా వెయిట్ చేయాలి. చీ అని వెనక్కి వచ్చేస్తే, చీ అని పారిపోతే, ఇక్కడ ఏమీ లేదని నిరాశవాదంలో కుంగిపోతే నువ్వు తర్వాత వచ్చే దశ కోసం వెయిట్ చేయాలి కదా మనిషి. తర్వాత దశ కోసం ఎవడైతే వేచి ఉంటాడో వాడు అద్భుతమైన ఫలితాలను అందుకుంటాడు. ఇప్పుడు మనం సత్యనాదేళ్ల గురించి వింటాం. ఆయన ఇక్కడే చదివాడు, ఇక్కడే ఉన్నాడు, ఈ ఊరి నుంచే వెళ్ళాడు. ఇవాళ ఆ దశని 20-25 ఏళ్ల నాడు ఆయన తెలుసుకున్నాడా? తనకు తెలీదు. తన పని తను త్రికరణ శుద్ధిగా చేసుకుంటూ ముందుకెళ్ళాడు. ఇప్పుడు అక్కడ ఉన్నాడు, చెప్పుకుంటున్నాం మనం. పోనీ వాళ్ళ అమ్మ నాన్నకి తెలుసా మా వాడు రేపొద్దున అక్కడెక్కడికో వెళ్తాడని? ఇవాళ ఒలింపిక్స్లో సాధించే చిన్న చిన్న పిల్లలు కూడా పథకాలు సాధించేస్తున్నారు. వాడికి తెలియదు. 6 నెలల నాడు నేను ఈ పథకాన్ని సాధిస్తానని వాడికి తెలియదు. ముందుకెళ్తే తెలుస్తుంది. మధ్యలో ఓడిపోకుండా వీళ్ళంతా ముందుకెళ్ళిపోయారా? ఏం కాదు. జీవితంలో ఎన్నో రకాల ముళ్ళబాటలు మన నడిచేటప్పుడు పువ్వులు, ముళ్ళు, ఆకులు బోళ్ళని వస్తాయి. మధ్యలో అడ్డంకులు, గోతులు, మనకు తెలుసుకొని మనం చేసే పొరపాట్లు కొన్ని, తెలియక తప్పటడుగులు వేసే కొన్ని, అన్నీ దాటుకుంటూ ముందుకెళ్తే అద్భుతమైన ఫలితాలను ప్రతి మనిషి తీసుకోగలుగుతాడు. ఎవరి లెవెల్ ఆఫ్ థింగ్స్, మన జీవితాన్ని బట్టి, మన అవకాశాలను బట్టి, మనం చదువుని బట్టి. ఇప్పుడు నువ్వు మామూలుగా చదివి నువ్వు ఎక్కడికో వెళ్ళాలంటే అవ్వదు. పోనీ మామూలుగా చదివినా నీ దగ్గర అత్యద్భుతమైన క్రియ ఏదైనా అద్భుతమైన విషయం ఉంటే అవకాశం సాధించగలుగుతాం. అవకాశం వస్తుంది. ప్రతి వాడికి అవకాశం వచ్చి తీరుతుంది. మనం ఓపికగా వేచి ఉండాలి అండ్ పని చేయాలి, కష్టపడాలి. దానికోసం వేచి ఉండాలి. ఊరికే నేను ఇంట్లో కూర్చొని వేచి చూస్తానంటే ఎలా వస్తుంది? నేను ఒకనాడు కింగ్ అవుతానని కూర్చుంటే రాదు. దానికి ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రతివాడు 3 దశ నుంచి చిగిర్చి పువ్వులు పూసే దశ వరకు ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. ఓపికగా కాలంతో పాటు ప్రయాణం చేయగలగాలి. కథకంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. నమస్తే జయ. నమస్తే. నేను రమారావి. మామూలుగా మన జీవితం రెండో మనిషి ప్రమేయం లేకుండా నడవదు. ఖచ్చితంగా రెండో వాళ్ళు కావాలి. 2 మనుషుల వల్ల మనం వస్తాం బయటికి. వాళ్ళిద్దరూ లేదా ఒకరైనా మనని ముందుకు పెంచుతూ ఉంటారు. రెండో వాళ్ళ ప్రమేయం లేకుండా అసలు ఏ వ్యవహారము మనది పొసగదు. అప్పుడప్పుడు 3వ వాళ్ళు వస్తుంటారు మధ్యలోకి. 2 కాకుండా 3. ఈ 3వ వాళ్ళతోటి చాలా తిప్పలు వస్తాయండి. మన వాళ్ళు చూడండి, 3వ కంటి వాడికి తెలియకుండా చేయాలంటారు. 3వ చెవిలో పడకూడదు. 3వ కంటివాడు అనగానే 2 మాట్లాడుకునే విషయాన్ని 3వ వాడు విన్నాడా బయటకు వెళ్ళిపోతుంది మ్యాటర్. 3వ మనుషులు మధ్యలోకి వచ్చిన దగ్గర నుంచి తిప్పలేనండి. అది అమ్మ మనము మన మధ్యలోకి, నాన్న మనము మన మధ్యలోకి 3వ మనిషి, నువ్వు నేను భార్యాభర్త వీళ్ళ మధ్యలోకి 3వ మనిషి, తల్లి పిల్లలు, తండ్రి పిల్లలు. 3వ వాళ్ళు ఎప్పుడు ఎంటర్ అయినా తిప్పలే, ఎప్పుడు సమస్యగానే ఉంటుంది. చాలా కాలం క్రితం మాలతి చంద్రు గారిది ఒక నావెల్ చదివాను నేను. చాలామంది చదువుంటారు, పుస్తక ప్రియులందరూ మాలతి చంద్రు గారిని అభిమానిస్తారు. నా తెలుగు రచయిత్రుల్లో నాకు హార్ట్ ఫేవరెట్ మాలతి చంద్రు గారే. ఆవిడ పుస్తకాలు చదివి చాలా ప్రపంచాన్ని తెలుసుకున్నాను నేనని అనిపిస్తుంది నాకు. ఆ పుస్తకం పేరు ఆలోచించు. ఒక భార్యాభర్త ఉంటారు కథలో. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మొదట్లో ఒకళ్ళతో ఒకళ్ళు చాలా అన్యోన్యంగా, చాలా ప్రేమగా ఉంటారు. క్రమంగా అతను ఒక సంపాదన మీద ఆసక్తి పెరుగుతుంది ఆయనకి. వ్యక్తిగతంగా మంచివాడే, కాకపోతే అతను సంపాదన వైపుకు పరిగెడతాడు. ఆవిడ కొంచెం వెనక్కి తీస్తుంది. తనకి ఉన్నది చాలు, ఇలా ఉండాలని భావిస్తుంది. కానీ ఆయన్ని ఒప్పించలేకపోతుంది. అతను కొంచెం బలమైన మనస్తత్వం కలిగినవాడు. అతను ముందుకు పరిగెడుతూ ఉంటాడు. ఈ పరిగెత్తే క్రమంలో ఆయన బిజినెస్ బాగా ఇంప్రూవ్ చేస్తాడు. ఏ బిజినెస్ అది అంత జ్ఞాపకం లేదు, కథ అవుట్ ఫ్రేమ్ చెప్తున్నాను నేను. క్రమంగా అతనికి తన సెక్రటరీ తోటి స్నేహం ఏర్పడుతుంది.
యాక్చువల్గా దాన్ని స్నేహం అంటానికి లేదు. అతని స్నేహము ప్రేమ అన్నీ భార్యతోటే ఉన్నాయి. సెక్రటరీ తోటి బాంధవ్యం ఒక సంబంధం ఏర్పడుతుంది. కొంతకాలానికి అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. అది మిసెస్కి తెలుస్తుంది. ఆమె దాన్ని హ్యాండిల్ చేయటానికి ఆవిడ పడిన స్ట్రగుల్ ఎంత అత్యద్భుతంగా రాశారో. ఆమె చాలా కష్టపడుతుంది ఈ మూడో మనిషిని తమ నుంచి పక్కకి తీయటానికి. తర్వాత ఆవిడ అర్థమవుతుంది, కొత్తగా వచ్చిన మూడో మనిషి కాదు, ఈ వ్యక్తే మూడో మనిషిగా మారిపోయాడు తన భర్తే. అతనిలో ఉన్న రెండో ప్రవృత్తే దీనికి కారణమైంది. మగవాళ్ళు కొంతకాలం అయిన తర్వాత మారతారు సంపాదనల వల్ల. ఆడవాళ్ళు జీవితంలో పిల్లలు, పెద్దవాళ్ళు, ఆటుపోట్లు వాటి వల్ల, లేదా వాంటింగ్స్ వల్ల, కోరికల ప్రవాహాలు, రకరకాల అదేదో కావాలి, జీవితంలో ఉన్న హై ఎక్స్పెక్టేషన్స్, వాటి వల్ల కూడా ఆడవాళ్ళు మారుతారు. మగవాళ్ళకి ఇవే ఉంటాయి. ఈ రకాలలో మూడో వ్యక్తిగా అతనే మారిపోయాడని, ఆ అమ్మాయి ఏ రకంగానూ తన జీవితానికి అడ్డం కాదని ఆవిడ తెలుసుకుంటుంది. భర్తని ఇంటిని వదిలిపెట్టేసి ఆవిడ అరవిందో ఆశ్రమం అని జ్ఞాపకం ఉంది నాకు, ఆశ్రమంలో చేరిపోతుంది. ఆయన వచ్చి చాలా బతిమలాడతాడు. బతిమలాడితే ఆమె క్లియర్గా చెప్తుంది అనమాట, ఆ అమ్మాయిని నేను మూడో మనిషిగా భావించట్లేదు, మనిద్దరి మధ్యలోకి వచ్చిన మూడో మనిషివి నువ్వే అని. ఇప్పుడు మూడో వ్యక్తులు సాధారణంగా వీళ్ళందరూ నుండి మనకి సంబంధ బాంధవ్యాలు కలిగిన వాళ్ళు. మన అమ్మ, మన నాన్న, మన కోడళ్ళు, అల్లుళ్ళు, ఇదంతా ఒక కుటుంబ వ్యవస్థలో భాగంగా నడుస్తుంది. అదే ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో మూడో వ్యక్తి అనగానే పిల్లలు, అమ్మా నాన్నలు కాదు. అత్తగారుల వల్ల కొట్టుకుంటారనుకోండి, అయినా కూడా దానివల్ల పెద్ద సమస్య ఉండదు. బయట నుంచి ఎవరైనా ఒక మూడో వ్యక్తి వస్తే అప్పుడు వస్తుంది సమస్య. స్త్రీల వల్ల కావచ్చు, పురుషుల వల్ల కావచ్చు, ఎలాగైనా వస్తూనే ఉన్నాయి. ఇవాళ రేపు ఆ సమస్యలు మనం ఎక్కువ చూస్తున్నాం. అయితే దీనికి రాజీ పడి, మూడో వ్యక్తి ప్రవేశానికి రాజీ పడి మగవాళ్ళంతే అని సర్దుకునే ఆడవాళ్ళ శాతం ఎక్కువే ఉంది. ఇప్పటికీ ఎక్కువే ఉంది. వాళ్ళ అవసరాలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ దగ్గర ఉన్న సంపాదన, వాటి వల్ల కావచ్చు సర్దుకోవటం. ఫ్యామిలీ, పిల్లలు, నాకేం సంపాదన లేదు అని జీవితం పట్ల భయం కావచ్చు, సర్దుకుంటారు. మగవాళ్ళు కూడా కొంతమంది రాజీ పడే వాళ్ళ శాతం తక్కువ ఉన్నా ఏదో కొద్దిమంది రాజీ పడతారు. రాజీ పడలేక తెంపుకునే వాళ్ళ పరిస్థితి చాలా కష్టసాధ్యమైంది. ఎందుకంటే ఈ నొప్పిని తట్టుకోలేకపోతారు. నేనేమనుకుంటున్నానంటే, మూడో వ్యక్తి మన మధ్యలోకి వచ్చారంటే వాళ్ళు మూడో వాళ్ళు కాదు, నాలుగో వాళ్ళు. ఎందుకంటే ఈ ఇద్దరు ఉన్నారే తొలి జంట, వీళ్లలో ఒకటిలో నుంచి ఇంకో వ్యక్తి పుట్టేశాడు. కానరాని ఒక మూడవ వ్యక్తి వాళ్ళ మధ్యలోకి రావటం వల్లే ఇంకొక మనిషి మన జీవితాల్లోకి వస్తారు. మనలో నుంచి మనము కాని మరో వ్యక్తికి ఆహ్వానాలు పలకకూడదు. దాంతో వచ్చే తిప్పలు ఎక్కడి నుంచి వస్తాయంటే, మనకి మనం చెడతాం, ఫ్యామిలీ చెడుతుంది, పిల్లలతోటి ఇబ్బంది వస్తుంది, పిల్లల పెంపకం కుదరదు. బయట నుంచి వచ్చిన వ్యక్తిని కూడా మీరు ఏ రకంగానూ సాటిస్ఫై చేయలేకపోతారు. జీవితం అల్లకల్లోలమైపోతుంది. ఈ చెలరేగే విపరీత భావాలని ఆల్రెడీ ఉన్న భాగస్వామితోటి పంచుకోవటానికి ట్రై చేయండి. దానివల్ల ఇండియా విడాకుల ఇండియా కాకుండా ఉంటుంది. దీన్ని సర్దుకునే వాళ్ళు లేరా? ఉన్నారు బోళ్ళంతమంది. 2-3 భార్యలుండా ఉన్న భర్తలతోటి సజావుగా, తాపీగా, నిదానంగా, మాట్లాడకుండా, నోరు తెరవకుండా కాపురం చేసేవాళ్ళు ఇంట్లో ఏదో కొట్టుకు చచ్చినా బయట ప్రపంచానికి తెలియదు. కానీ ఎంత స్ట్రగులు, ఎంత నొప్పి సహిస్తూ ఉంటారండి. ఆ ప్రెషర్ తట్టుకోలేక ఎన్ని రకాల అనారోగ్యాలు వస్తాయో. వాళ్ళ పిల్లల మీద ఈ ప్రభావం అంతా పడుతుందా? హేట్రిట్ మొదలవుతుంది. ద్రోహ చింతన వల్ల వచ్చేది ఈ హేట్రిట్. అయిష్టం తండ్రంటే, లేదా తల్లంటే అయిష్టం, మనుషులంటే అయిష్టం, ప్రపంచం పట్ల ద్వేషం, అలాంటివి వచ్చేస్తాయి. అవి రాకుండా ఉండాలంటే మనలో మూడో వ్యక్తిని పెరగనివ్వకూడదు. ఇద్దరిలో ఇద్దరే ఉండాలి. మూడో వ్యక్తి మన మధ్యలోకి రాకూడదంటే మనలోంచి రెండవ అంటే ద్వంద్వ ప్రవృత్తిని బయటపడనివ్వకూడదు. దానికి ప్రయత్నం చేయాలి. ఇదివరకు కొంచెం మగవాళ్ళ శాతం చాలా ఉండేది, ఇప్పుడు ఆడవాళ్ళ శాతం కూడా కనిపిస్తుంది. దీని మీద మరణాలు, ఆత్మహత్యలు, హత్యలు, రకరకాల దారుణాలకి దారితీస్తున్నాయి ఇవి. ఈ విపరీత ప్రవృత్తి ఎక్కడొస్తుంది? మన దగ్గర ఏది ఉందో దాంతో సర్దుకోలేకపోవటం వల్ల, మొదటే సరిగ్గా సెలెక్ట్ చేసుకోలేకపోవటం వల్ల, సెలెక్ట్ చేసుకుని దాని మీద నిలబడలేకపోవటం వల్ల, మనం దేంతో ఉన్నామో దాంతో సాటిస్ఫై అవ్వకపోవటం వల్ల, జీవితం మీద చాలా గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఉండటం వల్ల. ఇప్పుడు నీకు గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకు సజావుగా మనం సెపరేట్ అయ్యి మన దారిని మనం ఇంకో కొత్త అడుగు వేయడానికి అవకాశాలు ఉన్నాయి కదా. తప్పటడుగులు ఎందుకు వేయాలి? మనం ప్లెయిన్గా వేయి. నువ్వు ఇది చేయదలుచుకుంటే
సాదాగా అడుగులు వేయటానికి ట్రై చేయండి. మీరు వేసిన తప్పటడుగులు, పెద్దవాళ్ళు వేసిన తప్పటడుగులు తర్వాత తరాలకి గోతులైపోతాయి. అడుగులుగా ఉండవు. మీరు ఒకటి వేస్తే అధపాతాళానికి వెళ్ళిపోవటమే. వాళ్ళకి ప్రపంచం పట్లే అయిష్టం ఏర్పడుతుంది. ఎవరితోటి వాళ్ళు సజావుగా ఉండలేకపోతారు. తల్లిదండ్రుల ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ, ఇంట్లో అలాంటివి ఏమైనా జరిగితే, లేదా వేరే వేరే పెళ్ళిళ్ళు కానీ సమాజం పట్ల అభద్రతాభావాన్ని కలిగిస్తాయి. ఇది ఇప్పుడు పై లెవెల్ వాళ్ళకి మనం చెప్పలేమండి. మామూలు సాధారణ మధ్యతరగతి జీవులకి, కొంచెం పైన కింద ఉండే జీవులకే ఈ సమాచారం. ఎంత అభద్రతాభావం అంటే బతుకు పట్ల భయాన్ని కలిగిస్తాం మనం. మనకేం హక్కు ఉంది? మనకు హక్కులున్నాయా? మన పిల్లల్ని తాలూకు భయాలకి కారణం అయ్యే హక్కు ఉందా మనకి? మనం ఏం చేయగలం? మన నుంచి ఒక జీవి ప్రపంచానికి పరిచయం అయితే వాడికి మంచి బంగారు భవిష్యత్తునివ్వాలి, చక్కగా హాయిగా స్థిమితంగా ఉండే అవకాశాన్ని ఇవ్వాలి. వాళ్ళ జీవితాలని కాలరాసే హక్కు ఇవ్వలేదు భగవంతుడు మనకి. వాడిని బాగా చేయాలి. మనం బాగా చేయాలంటే నువ్వు లక్షల కోట్లు ఇవ్వకపోతే పీడాపోయేది. ఈ జీవితం పట్ల భయం కలిగిస్తే ఎట్లా కుదురుతుంది? భయాలు కలిగించకూడదు. కాబట్టి మనలోంచి ఉద్భవించే కొత్త మనుషుల్ని సర్ప్రైజ్ చేయండి. మీకు అలాంటి భావజాలం కలిగితే ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకోండి, కజిన్స్ తోటి మాట్లాడండి, దాన్ని తగ్గించుకోండి. తప్పటడుగులు వేసి తర్వాత తరాల వాళ్ళు పూడ్చుకోలేని గోతులుగా వాటిని తయారు చేయబోకండి. ఎప్పుడూ థర్డ్ పర్సన్ని ఇద్దరి మధ్యలోకి రానివ్వద్దు. బయట నుంచి కాదు, లోపల నుంచి అంతర్ముఖమైన మనుషుల్ని రానివ్వకూడదు. నేను ఇలా ఉండలేనండి, అబ్బాయి నాకు అదేదో కావాలి అంటే బిందాస్గా ఓపెన్గా చేసేయచ్చు. రహస్యంగా చేసి అది గొడవ, ఈ బట్టబయలు, ఈ వాళ్ళు వీళ్ళు మాట్లాడి ఈ పని చేయకూడదు. దాని మీద సర్దుకునేందుకు మీకు అవకాశం ఉండదు. అప్పుడు ఆ పని దానికంటే ఇది బెటర్. నేను ఇది చేయమని చెప్పటం లేదండి, మీకు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. నేను చెయ్యకూడదు, నువ్వు చెయ్యాల్సిందే అని భావిస్తే ఓపెన్గా క్లియర్గా మాట్లాడుకుని చేయాలి, లేకపోతే చేయకూడదు. లేదా వాటిని ఆపుకోగలిగే అవకాశం ఉంటే ఎవరైనా ఒక మంచి కౌన్సిలర్ తోటి సరిగ్గా మన భావాలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా సమాధానం దొరుకుతుందని భావించిన వాళ్ళతోటి డిస్కస్ చేసి ఈ భావజాలాన్ని తగ్గించుకోవాలి. పార్ట్నర్ తోటి ఏదైనా సమస్య ఉంటే మీరు ఇద్దరూ కలిసి ఒక మ్యారేజ్ కౌన్సిలర్ దగ్గరకో ఎవరి దగ్గరకో వెళ్ళి మాట్లాడుకోవాలి. ఇప్పుడు దీంతో ఈ సమస్య వస్తుంది. కానీ అదే అత్త కోడళ్ళ మధ్య, తల్లి కొడుకుల మధ్య కోడలు వస్తే కొత్తగా ఏముంది కొట్టుకుంటూ ఉంటారు, అంతకంటే ఏం చాలా అయిపోదండి. దానివల్ల పెద్ద ఇబ్బందులు రావు. దీంతో వస్తుంది సమస్య, దాంపత్యంలో వస్తుంది ఇబ్బంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ప్లాన్ చేయండి. ఈ రకమైన సమస్యలు ఉన్న వాళ్ళు భార్యాభర్త చక్కగా కూర్చొని సజావుగా మాట్లాడుకోవాలి. మాటలే దీనికి ఈజీ మెథడ్ అండి, ఇంకా వేరే ఏమీ లేదు. మీరు నేను మాట్లాడుకోవటమే, కూర్చొని ఎదురు బదురు మాట్లాడుకుంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది డిసైడ్ అవుతుంది. ప్లాన్డ్గా చేయండి. మూడో మనుషులకి అవకాశం ఇవ్వద్దు మన జీవితాల్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ దగ్గరికి వచ్చానండి. మీ ముందుకు వస్తున్నాను. ఏంటంటే తెలివితేటలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎవరి సొంతము కాదు, ఏ ఒక్కరి సొంతం కాదు. తెలివి పిల్లల తెలివి, పెద్దవాళ్ళది. ఒక్కొక్కసారి భలే ఆశ్చర్యం వేస్తుందండి పిల్లలు బిహేవ్ చేసేదాన్ని చూసి. అమ్మో వీళ్ళకి ఇంత తెలివి వచ్చేసిందా అంటే, వాళ్ళు పెద్ద అయినా మనకి చిన్నగా అనిపిస్తారు కదా, అదే ఆ ఫీల్లో. కానీ మనం తెలివిగా ఉండి మనం చేసే దాన్ని బట్టే కదా చూసి నేర్చుకుంటారు పిల్లలు. వీళ్ళకి మనం ప్రత్యేకించి స్టోరీల రూపంలో చెప్తే ఏమన్నా బాగుంటుందంటారా రమ్మగారు? అంటే లేకపోతే మన పనులను బట్టి నేర్చేసుకుంటారా? అంటే పనులు బట్టి ఏం నేర్చుకుంటారు? బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేసుకుంటారు పిల్లలు. అంటే ఇలా మాట్లాడచ్చు, ఇలా మాట్లాడకూడదు. లేదా పిల్లాడు ఏదో తొందరపడి మాట్లాడాడు, తొందరపడి ఒక పని చేశాడు అనుకుందాం. తాళ్ళు నాయనమ్మో నమ్మమ్మో ఎవరో ఒకళ్ళు అబ్బాయి అలా చేయకూడదురా బాబు చేయకూడదానో పాపకు మనం నచ్చ చెప్తాం, కొంచెం అర్థమయ్యేలా చెప్తాం. పిల్లలు పరిణామ క్రమాలు అంటే పెరుగుతున్న దశలో ఏం చేస్తారంటే మనని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనతో పాటు స్కూల్లో టీచర్స్ని, తమ క్లాస్మేట్స్ని, చుట్టాలని, చుట్టుపక్కల వాతావరణాన్ని, ఆఖరికి మన ఇంటికి కాసేపు వచ్చి వెళ్ళే పని వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తారు. మీకు చూడండి 7-8 ఏళ్ల వయసులో చిట్టి పుట్టి అబద్ధాలు చెప్పేస్తారు. సులువుగా పిల్లలు అబద్ధాలు చెప్పేస్తారు, మసిపూసి మారేడికాయ చేస్తారు. అక్కడ ఒకటి ఉంటే వేరే స్టోరీ అల్లుతారు, కథలు అల్లుతూ ఉంటారు. ఇవన్నీ కూడా వాడి పుర్రెలో పుట్టేవి కొన్ని కాసిన పుడతాయి ప్రతివాడికి, ఎవడి తెలివి వాడిది కదా. మిగిలినవి చుట్టుపక్కల నుంచి గ్రాస్ప్ చేస్తారు. ఇప్పుడు గ్రాస్పింగ్ క్రమంలో వాళ్ళకి తెలుసుకునేవి కొన్ని అయితే మనం తెలియచేసేవి కూడా కొన్ని ఉండొచ్చు. మనం ఉదాహరణకి అక్బర్ బీర్బల్ కథలు తెలివితేటలది, తర్వాత తెనాలి రామకృష్ణ కథలు, ఇవన్నీ కూడా ఏ పరిస్థితినైనా తమకు అనుగుణంగా వ్యక్తులు ఎలా తిప్పుకోవచ్చు,
అనేది నేర్పించే కథలే. ఇప్పుడు ఒక కథ చెప్పి నువ్వు ఇలా చెయ్యాలి అని పిల్లాడికి మనం చెప్పం. అలా చెప్తామా? ఏం చెప్తాం జనరల్గా? ఎవరన్నా పిల్లాడికి బాగా మార్కులు వస్తే వాడికి 3 మార్కులు వచ్చినాయిరా, చక్కగా నువ్వు కూడా అలా తెచ్చుకో అని చెప్తాం. అంతేగాని వాడు ఏదో దొంగతనం చేసి తప్పించుకున్నాడు, నువ్వు కూడా అలా తప్పించుకో అని చెప్పాం. కానీ జనరల్గా మనం ఇలాంటి కథల్ని మనం అందించాలి. రకరకాల మనం శుభ్రతకి చెప్తాం, క్లీన్గా ఉండటం గురించి, అక్కడి నుంచి రకరకాల తెలివితేటల కథలు. ఎందుకంటే మనం సామెతలు ఉన్నాయి, తాడిని తన్నేవాడు ఒకడు ఉంటే వాడి తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. ఇప్పుడు నీదొక తెలివి, నీ పై తెలివి, అంతకంటే పై తెలివి. మనం ఇప్పుడు జనరేషన్ కూడా ఎలా ఉంది, ఇదివరకట్లాగా లేదు. ఇదివరకు పిల్లలు 3వ నెల వస్తే గానీ బోర్ల పడేవాళ్ళు కాదు, ఏదో ఒక పలకరించడం పలికేవాళ్ళు కూడా కాదు. ఇప్పుడు నెల తిరిగేసరికి వాడు తలకాయ ఎత్తి చూసి మనని అనడానికి, పలకరించడానికి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని విడివిడిగా గుర్తుపట్టడానికి కూడా ట్రై చేస్తోంది ఈ జనరేషన్. అవును, వాళ్ళకే తెలుసు, మనం కూడా కొన్ని తెలియజేయచ్చు. చిన్న చిన్న తెలివితేటల కథలు, చాలా చిన్నవి. అక్బర్ బీర్బల్ కథలు, తెనాలి రామకృష్ణ కథలు నెంబర్ 1 అందులో. మంచి కథలు. అయితే ఒక చిన్న స్టోరీ చెప్దాం చూడండి, సరదాగా ఉంటుంది. అబ్జర్వేషన్ లో భాగం అన్నమాట. మనం మామూలుగా ఇప్పుడు ఎవరింటికో వెళ్ళాం భోజనానికి తీసుకెళ్తాం పిల్లల్ని. మన పిల్లలు కంచం చుట్టూతా మెతుకులు పోస్తూ తింటున్నారు అనుకుందాం, ఇంట్లో తింటారు. పిల్లలకి నేర్పిస్తాం, నీట్ గా తినాలి, చక్కగా టైడీగా ఉండాలి, టేబుల్ మేనర్స్ బాగా మాట్లాడాలి, స్పూన్ పళ్ళకి తగిలించుకోకూడదు, ఫోర్కులు స్పూన్లు కింద పడేయకూడదు. ఇవి నేర్పిస్తాం కదా. ఇట్లా నేర్పించేటప్పుడు వాళ్ళు ఎవరైనా భోజనం చక్కగా నీట్గా చేస్తున్నారు, అంకుల్ చూడు ఎంత నీట్గా తింటున్నారు, నువ్వు కూడా ఇలా చేతికి అంటించుకోవద్దు, అవి చెప్తూ ఉంటాం, నేర్పిస్తాం కదా. ఆ నేర్పించే క్రమం ఎలా వస్తుంది? మనం 2-3 సార్లు చెప్పాక పిల్లలు ఈ థింగ్ని అబ్జర్వ్ చేయాలి అని తెలుసుకుంటారు. ప్రతిదీ అబ్జర్వేషనే కదా. అన్ని పనులు, మనం చిన్న చిన్న పనుల దగ్గర నుంచి పెద్ద పనుల వరకు అబ్జర్వేషన్ తోటే. తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? దాన్ని ఇంప్రూవైజ్ చేస్తారు. కొన్ని తెలుసుకుని దాన్ని డెవలప్ చేసుకుంటారు, ఇంప్రూవైజ్ చేస్తారు కూడా. ఈ కథ చూద్దాం చూడండి. ఒక ఊళ్ళోనట ఓ బ్రాహ్మణ ఇంట్లో పెద్ద భోజన పంక్తి జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఏదో పూజ అయింది. పూజ అయితే ఏం చేశారంటే ఆయన ఏంటంటే ఆ గుళ్ళో అర్చకుడు, ఆ ఊళ్ళో ఉన్న దేవాలయంలో అర్చక స్వామి. అయితే ఆయన ఏం చేశారు, ఆ ఊళ్ళో ఉన్న బ్రాహ్మణ్యం అందరినీ భోజనానికి పిలిచారట. భోజనానికి పిలిస్తే వంతులు భారీగా పెట్టారు. ఇది ఎండాకాలం భోజనం. మామూలుగా మనం ఎండాకాలం భోజనాల్లో ఏం చేస్తాము? భోజనాల్లో అరటిపళ్ళు అవి వేస్తాం, ఎండాకాలం అయితే మామిడి పళ్ళు వేస్తాం. మామిడి పళ్ళు భోజనంలో పెడితే గొప్ప కదా, గ్రాండ్గా పెట్టడం. అప్పట్లో ఏమిటి కొనుక్కునే రోజులు కావవి, తోటల్లో పండేవి వచ్చేవి. సరే, బ్రాహ్మణులందరూ చాలా మంది భోజనాలు చేస్తున్నారు. ఒక పంక్తిలో ఓ పేరు శాస్త్రి, అబ్బాయి శాస్త్రి ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు. వీళ్ళిద్దరు ఏంటంటే ఒకళ్ళకంటే ఒకళ్ళు గనులు అనమాట. కబుర్లు గొప్పలు చెప్పుకోవటం. నేను అక్కడికి వెళ్ళాను, నేను ఇక్కడికి వెళ్ళాను, నేను అదేదో చేశాను, ఆ ఊళ్ళో ఒక యజ్ఞం చేస్తే వాళ్ళు బోల్డ్ అని డబ్బులు ఇచ్చారు, ఇన్ని మామిడి పళ్ళు ఇచ్చారని. ఒక ఆయన మామిడి పళ్ళు ఏమిటి, వాళ్ళు మామిడి చెట్టే ఇచ్చారు. చెట్టు ఎలా ఇస్తారు? చెట్టు ఇవ్వరు. ఓ చెట్టు చూపించారనమాట, చెట్టే ఇచ్చారని ఆయన. చెట్టు ఏమిటి, మాకు ఏకంగా మామిడి తోటే ఇచ్చారని రెండో ఆయన. ఇలా బోల్డ్ అంత జోరుగా కబుర్లు చెప్పుకుంటున్నారు, ఒకళ్ళకంటే ఒకళ్ళు. సరే, ఈ భోజనాల పంక్తిలో సగపడి భోజనం అయిపోయింది. సాంబారు పులుసులు అవి అయిపోయాక పెరుగు వడ్డిస్తారు కదా. పెరుగు ముందు అందరికీ తలా ఒక మేలు రకపు మామిడి పళ్ళు చక్కగా మంచి రసాలు పెట్టేసరికి వీళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ లోపల ఏమైందంటే అవతల పంక్తిలో ఎవరో మాట్లాడుతుంటే ఈ పేరు శాస్త్రి గారు, అప్పయ్య శాస్త్రి గారు ఇద్దరు ఉన్నారు కదా. పేరు శాస్త్రి గారిని ఎవరో పిలిచారు. ఈ పేరు శాస్త్రి గారు ఏం చేశాడు, మామిడి పండు రసం తినాలంటే ఎలా తినాలి, దాన్ని బాగా మెత్తగా చేసి జ్యూస్ పీల్చేలాగంటే రసాన్ని మనం నోట్తో పీల్చుకునేలాగా చెయ్యాలి కదా. అది చేత కావాలి, పిల్లలకి నేర్పించాలి. వీళ్ళిద్దరు ఏం చేస్తారు, చెరుకో మామిడి పండు చెత్తపుచ్చుకున్నారు, ఇటా అంటున్నారు, దాన్ని మెత్తగా చేస్తున్నారు అనమాట. ఒక ఆయన కంచం కేసి ఆకేసి చూసుకుంటున్నాడు, రెండో ఆయన అడి తిరిగి మాట్లాడుతున్నాడు ఆ పక్కకి తిరిగి. ఇంతలో ఏమైంది, ఆయన అడి తిరిగాడు, ఈ కంచం కేసి చూస్తున్న ఆయన చేతిలో ఎంచి ఇలా అంటుంటే స్పీడ్ ఎక్కువ ఈ టెంక్ ఎగిరి పక్క ఆయన ఆకులో పడింది. టక్కుమని ఏంది, మామిడి పళ్ళ జారిపోతుంది. రసంలో టెంక సులువుగా తొక్క ఈయన చేతిలో ఉండిపోయింది. టెంక ఎగిరి చిటుక్కున పక్క దాంట్లో పడింది. పడేసరికి ఈయన భయం వేసింది. అయ్యో రామా, పక్క దాంట్లో పడింది. అసలే ఈయనకి మాటలు ఎక్కువగా ఉన్నాయి, ఏం పోట్లాడి ఏం గోల్ చేశాడో, భోజన పంక్తుల నుంచి లేచి వెళ్ళిపోతే అవమానం, తప్పు, బాగుండదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఈయనకి. సరే, అటు ఇటు చూస్తున్నాడు, ఎవరు చూడలేదు. ఈయన అదృష్టం బాగుండి ఎవరు చూడలే. ఈ అవతలికి చూస్తూ మాట్లాడుతున్న పేరు శాస్త్రి గారు ఆ మాటలు అయిపోయాక ఆకులోకి చూసుకునేసరికల్లా ఆయనకి తన చేతిలో లూజుగా ఉన్న పండు, ఆ దాంట్లోంచి టెంక కొంచెం బాగా ఎక్కువసేపు పిసుకుతూ మాట్లాడుతున్నాడు. ఇది లూజ్ అయిపోయి టెంక జారుతోంది. ఆల్రెడీ ఓ టెంక ఉంది ఆకులో, పక్క నుంచి పడింది అనమాట. ఈయన ఏమనుకున్నాడు, అరే ఇవాళ రేపు మామిడి పళ్ళు భలేగా ఉన్నాయని. ఏమండోయ్, అప్పయ్య శాస్త్రి గారు చూశారు, కలికాలం మామిడి కాయలో
2 టెంకలు ఉన్నాయండి కవల పిల్లలాగా అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ పక్క ఆయన అమ్మయ్య తప్పుకున్నాడు రా అనుకున్నాడు. ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి దాని మీద డెవలప్ చేశాడు అనమాట. అయినా ఈ 2 టెంకలు ఆ టెంకను ఒకదాన్ని చీకడం మొదలు పెట్టాడు. 2వ టెంకను కూడా ఆప్యాయంగా చూసుకున్నాడు. ఎంత గుజ్జు ఉందండి, ఇంత పండులో 2 ఇంతంత గుజ్జు ఉన్న టెంకలు ఉండటం ఎంత విచిత్రం. ఈ రోజులు ఇలా ఉన్నాయండి. ఫలానా రాజుగారు నాకు ఒక చెట్టు ఇచ్చారని చెప్పా కదా, ఆ చెట్టుకి ఇలాంటి 100 కాయలు కాసేయండి అని చెప్పాడు. చెప్పంగానే పక్క ఆయన వెంటనే ఇంప్రూవైజ్ చేశాడు. అదేనండి విచిత్రం ఏమిటోను, మీకు 2 టెంకలున్న మామిడి పండు వచ్చిందా, నాకు వచ్చిన మామిడి పండులో టెంకే లేదు. టెంకలేని మామిడి పండు. అసలు ఈ టెంక లేకుండా చెట్లు ఎలా ఉంటాయో మీకు తెలుసా అండి? నాకు ఇచ్చారు చూడండి మామిడి తోట, ఆ తోటలో ఇలాంటి చెట్లే ఉన్నాయి. అస్సలు టెంకలు లేని మామిడి పళ్ళు తెగ్గాస్తున్నాయండి నాకు ఇచ్చిన తోటలో. శాస్త్రి గారు మీరు చూడాల్సిందేనన్నాడు. సరే మీరిద్దరు ప్రామిస్ చేసుకున్నారు, మీ చెట్టు నాకు చూపించండి, మీ తోటను నాకు చూపించండి అని. భోజనాలు అయిపోయినాయి, ఎవరిళ్ళకి వాళ్ళు కామ్గా వెళ్ళిపోయారు. ఇది అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఆ శాస్త్రులు గారు ఎవరి అయితే ఈ భోజనాలు పెడుతున్నారో వాళ్ళు రాసుకున్నారనమాట. అతనికంటే గనుడు ఆచంటి మల్లన్న, ఒకడికంటే ఒకడు గనుడు. ఒకడేమో తన ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనే ఆలోచన లేకుండా తన దగ్గరికి వచ్చిందని అద్భుతంగా చెప్పేవాడు ఒకడు. తను చేసిన పొరపాటుని అవతలవాడి తెలివి తక్కువ తనతోటి కవర్ చేసుకునేవాడు రెండోవాడు. తెలివితేటలు బాగున్నాయి కదా, ఒకళ్ళని మించి ఒకళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా ఒక సందర్భంలో ఇరుక్కుంటే ఆటే అబద్ధాలు ఆడకుండా తేలిగ్గా తప్పుకునే విధానం ఏదైనా ఉంటే దాన్ని పట్టుకుని బయటకు వచ్చేయాలి. అబద్ధాలు ఆడేసి గొడవ చేసేసి కాకుండా అవతల వాళ్ళు ఏదో పొరపాటు ఇదని అనుకున్నారనుకో, వాళ్ళని అలాగే ఉంటే సరిపోతుంది కదా, అలాగే అనుకోనిస్తే ఒక దెబ్బకి సరిపోతుంది. తెలివిగా ఈయన చక్కగా తప్పించేసుకున్నాడు. లేకపోతే ఒకళ్ళ ఎంగిలి విస్తర్లోంచి రెండో వాళ్ళ విస్తర్లోకి ఏదైనా పడితే ఎంత అవమానకరమైన సంఘటన అది. అది పంక్తి భోజనాల్లో చాలా అవమానంగా ఉంటుంది. వీళ్ళు ఏదైనా మాట్లాడితే గోలైపోయి ఆ భోజన వరుస అంతా పాడైపోతుంది, పరువు పోయేది. అది అవ్వకుండా ఇంత సింపుల్ గా చేసేసారు. ఈ తెలివితేటల కథలు చాలా చెప్తామా మనం, వివేకం అమ్మబడును అలాంటి కథలు చాలా విన్నాం. అలాంటి వాటిలో ఈ చిట్టి కథ బాగుందండి. పిల్లలకి చాలా ఫన్నీగా ఉంటుంది, ప్లస్ ఆలోచించే విధంగా కూడా ఉంది కదా, ఆలోచింప చేస్తుంది కథ. అదే ఇప్పుడు నేను బ్రాహ్మల పేరు చెప్పానని మీరు అన్నిదా భావించద్దు. ఈ కథ రాసిన వారు ఏం రాశారో నేను అదే చెప్పాను. తప్పకుండా బ్రాహ్మలే తినాలా మామిడి పండు అని మీరు అడిగితే నా దగ్గర సమాధానం లేదు. నేను అది చదివిన కథ యథాతథంగానే చెప్తున్నాను. దీని కావాలంటే మీకు తోచిన పేరు మీరు పెట్టుకోండి. ఈ కథలే పిల్లలు వినరు, సాధారణంగా తల్లులు వింటారు. అంతే కదా. ఇప్పుడు మేము ఇప్పుడు నేనున్నాను, మీరు చెప్పిన కథే చెప్పను, క్యారెక్టర్స్ నా ఇష్టం వచ్చిన పేరు మీకు తోచినట్టుగా. ఇంకొక విషయం తెలుసా రమ్మగారు, క్యారెక్టర్ పేర్లు కూడా మా పాప నాకు చెప్పేస్తుంది, పాపకి ఈ పేరు పెట్టు, బాబుకి ఈ పేరు పెట్టు అంటే అందులో ఉన్న క్యారెక్టర్లు వాళ్ళ ఇష్టం. ఇట్లాగే పిల్లలందరూ కూడా అంతేనండి, చెప్పే విధానం మనం మార్చుకోవాలి. అంటే ఇప్పుడు తల్లులు కూడా అలాగే అనుకుని రమ్మగారు బ్రాహ్మల పేర్లు చెప్తున్నారు చెప్తున్నాను. రైటర్ రాసిన దాని ప్రకారం ఒక కథకుడు రాసేది కథ బాగుంది కదా, సరదాగా తెలివిగా ఉంది, పిల్లలకి చెప్పడానికి కథలాగా మాత్రమే చూడండి చాలు. అదే రైట్. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. తప్పండి.